హలో ఫ్రెండ్స్, ఇటీవల కాలంలో రక్తహీనతతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుందని అంటున్నారు నిపుణులు. రక్తంలో తగినన్ని ఎర్ర రక్త కణాలు లేకపోవడాన్ని రక్తహీనత అంటారు. రెగ్యులర్గా కళ్ళు తిరగడం, చెమటలు పట్టడం, అలసిపోవటం ఇలాంటివన్నీ కూడా ఐరన్ లోపం వల్ల వచ్చే సమస్యలు. కొన్నిసార్లు సమస్య ఎక్కువగా ఉంటే కళ్ళు తిరుగుతుంటాయి. శరీరంలోని ఎర్ర రక్త కణాలు పనిచేయకపోవటం వల్ల ఐరన్ లోపం ఏర్పడుతుంది. దీనినే రక్తహీనత అంటారు. రక్తహీనత సమస్య అనేది చాలా ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. పిల్లలు పెరిగే కొద్దీ వారి ఎదుగుదలకు శరీరానికి ఐరన్ చాలా అవసరం. పిల్లలు వారి ఆహారంలో తగినంత మొత్తంలో ఐరన్ ఫుడ్స్ తీసుకోవాలి. ఐరన్ లోపం వల్ల హెమోగ్లోబిన్ లోపం ఏర్పడుతుంది. ఫలితంగా ఇది రక్తంలో ఎర్ర రక్త కణాల సంఖ్యను తగ్గిస్తుంది. ఇది క్రమంగా రక్తహీనత వంటి ప్రమాదకరమైన వ్యాధిగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలైనా పెద్దలైనా తమ శరీరంలో సరైన మోతాదులో ఐరన్ ఫుడ్స్ ఉండేలా చూసుకోవడం చాలా అవసరం. అయితే ఐరన్ పుష్కలంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం ద్వారా రక్తహీనతను ఎలా అధిగమించాలి, ఏ ఆహారాల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో మిస్ కాకుండా, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఇలాంటి మరెన్నో హెల్త్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కొరకు మీ సపోర్ట్గా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ప్రకృతిలో లభించే ఆహారాలు, పండ్లు లేదా మూలికలు అన్ని రకాల విటమిన్స్ అండ్ మినరల్స్ మన రోజువారీ అవసరాలను తీర్చడానికి సరిపోతాయి. సప్లిమెంట్లు లేదా విటమిన్ మాత్రలపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా ప్రతిరోజు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడంపై దృష్టి సారిస్తే ఐరన్ లోపం ఉన్న, తక్కువ హెమోగ్లోబిన్ కౌంట్ ఉన్న వారికి కూడా హెల్ప్ అవుతుంది. అయితే ఐరన్ కలిగిన ఆహారాలలో ముందుగా వచ్చేసి డ్రై ఫ్రూట్స్. ఎండు ఖర్జూరం, వాల్నట్స్, బాదం మొదలైన డ్రై ఫ్రూట్స్లలో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. వీటి వల్ల ఎర్ర రక్త కణాలు రక్తంలో వేగంగా పెరుగుతాయి. అలాగే దానిమ్మ. ఐరన్ పుష్కలంగా ఉండే ఈ దానిమ్మ పండులో ఐరన్తో పాటు కాల్షియం, విటమిన్ సి, ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి. దానిమ్మ పండులో ఉండే విటమిన్ సి శరీరంలో ఐరన్ శోషణను పెంచడం ద్వారా రక్తహీనతను నివారిస్తుంది. అలాగే ఆకుకూరలలో ఐరన్కు అద్భుతమైన మూలం పాలకూర. పాలకూరలో విటమిన్ సి కూడా ఉంటుంది. ఇది శరీరంలో ఐరన్ శోషణను పెంచుతుంది. పాలకూరలో ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల రక్తహీనతను నివారించవచ్చు. అలాగే చూడటానికి ఎర్రగా కనిపించే బీట్రూట్లో ఆరోగ్యానికి అవసరమైన పోషకాలన్నీ ఉంటాయి. దీనిని తినడానికి చాలా మందికి అంతగా ఇష్టం ఉండదు. కానీ దీనిని తినడం వల్ల శరీరంలో ఎర్ర రక్త కణాల సంఖ్య పెరుగుతుందని చెబుతున్నారు నిపుణులు. బీట్రూట్లో ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల హెమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. అయితే ఐరన్ ఎక్కువగా ఉన్న ఈ బీట్రూట్ను ఎక్కువగా తీసుకోవద్దు, మితంగా తీసుకోవడమే మంచిది. అలాగే గుడ్లలో ప్రోటీన్, మినరల్స్, ఐరన్, ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఐరన్ లోపంతో బాధపడేవారు రోజుకో గుడ్డు తినడం వల్ల రక్తహీనత సమస్య దూరం అవుతుంది. అలాగే గుమ్మడి గింజలు అంటే పంకిన్ సీడ్స్. ఇందులోని పోషకాలన్నీ అద్భుతమనే చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ గుమ్మడి గింజల్లో మెగ్నీషియం, కాపర్, ఐరన్, ప్రోటీన్, జింక్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. రక్తహీనతతో బాధపడేవారు వీటిని తింటే సమస్య దూరం అవుతుంది. వీటిలో ఐరన్ శాతం అధికంగా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, రక్తహీనతతో బాధపడేవారు వైద్య నిపుణుల సలహా తీసుకొని మితంగా తీసుకోవాలి. ఈ వీడియో కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య అయినా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గమని గమనించగలరు. ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో హెల్త్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కొరకు మా ఆల్ ఇన్ వన్ తెలుగు 2M ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.